నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా ఒకటి టేస్ట్తో చాలా అంటే చాలా కమ్మగా మంచి స్పైసీగా కర్రీ కుదరాలంటే నేను ఇవాళ చూపించే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. మీరు చాలా అంటే చాలా బాగా కుదురుతుంది కర్రీ. అలాగే చాలా సింపుల్ కూడా చేసుకోవడం, సూపర్ యమ్మీగా ఉంటుంది. డాబా స్టైల్లో ఇవాళ నేను చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్. వీడియో చివరి వరకు చూడండి, ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా చికెన్ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ మసాలాలు తీసుకున్నాను. ఒక 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సోంపు తీసుకున్నాను, లవంగ, ఇలాచి, పట్ట, అలాగే కాజులు ఒక 10 తీసుకున్నాను. అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకొని వీటినన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. అంటే సన్న మంట మీద మంచిగా కొంచెం సేపు దూరగా వేయింపుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఈ కర్రీలోకి మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనము యూజ్ చేస్తాము. సో ముందుగానే ఒక 5 ఉల్లిపాయలు మంచిగా సన్నగా తరుక్కొని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని. ఇలా ఈ మసాలాలు మంచిగా వేగాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మనం దీన్ని మంచిగా మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఆ ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ముందుగా మనము చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకుని తీసుకుందాం. నేను ఇక్కడ ఒక 1 kg చికెన్ని మంచిగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు అంతా కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా ఇందులోకి వేసుకున్నాను. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్నాక మసాలాలు వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ అంతా కారం తీసుకుంటున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారంని తీసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక ఒక 1 స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, ఒక 1 స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోకి వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఈ మసాలాలు, ఈ ఆనియన్స్, పెరుగు అంతా కూడా మంచిగా చికెన్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నేను ఇక్కడ ముందుగా మనము మసాలాలు మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనకు మిగిలిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక కొన్ని వాటర్ కూడా ఇందులోకి వేసేసుకొని మంచి స్మూత్ పేస్ట్ లాగా మనం దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకుందాము. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది వేసి మనం చికెన్ కర్రీ చేయడం వల్ల సూపర్ యమ్మీగా మనకు కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసేవాళ్ళో నేను చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే నేను ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఈ చికెన్ అంతా కూడా వేసేసుకున్నాను. ఇలా చికెన్ వేసుకున్నాక ఒక 3-4 నిమిషాల సేపు మంచిగా హై ఫ్లేమ్లో మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇలా ఒక 3-4 మినిట్స్ మంచిగా దీన్ని కుక్ చేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా మనము దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఇది ఉడుకుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లి రబ్బలను ఇలా చిన్నగా ముక్కలాగా కట్ చేసుకొని వెల్లుల్లిని మీద నుండి యాడ్ చేశాను. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి చికెన్ కర్రీ. మీద నుంచి వేస్తే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇలా వెల్లుల్లి వేసుకున్నాక ఇక నేను ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా చీలకల్లుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. ఇలా ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఇందులో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనము పెరుగు ఇదంతా కూడా వేసాం కదా, అందులోంచి కూడా వాటర్ మంచిగా రిలీజ్ అయిపోయి ఇదంతా కూడా చికెన్ బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఇలా వేసేసుకుందాం ఇందులోకి. ఇలా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇంత కూడా ఇలా బాగా కలిపేస్తుంటే ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది సూపర్ యమ్మీగా ఉంటుంది. అలాగే ఇది మనం వేసుకొని ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అసలు చాలా యమ్మీ అరోమాటిక్ టేస్ట్ వస్తుందన్నమాట. కిచెన్ అంతా కూడా గుమగుమలాడిపోతుంది. మీరందరూ కూడా అది నోటీస్ చేయండి. చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా మసాలా అంతా కూడా బాగా కలిసిపోయాక ఒక 5 నిమిషాల సేపు మంచిగా చికెన్ని ఈ మసాలాతో పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు గ్రేవీకి సరిపడా వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మనము చికెన్ అంతా కూడా ఇందులో కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు మంచిగా దీన్ని ఉడికించుకుందాం.
చూసారు కదా, ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మంచిగా చికెన్ని సాఫ్ట్గా ఉడికేంత వరకు మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 10 to 15 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరతో దీన్ని సర్వ్ చేసేసుకుంటే కనుక టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఈ గ్రేవీ టెక్స్చర్ చూసారు కదా, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. అసలు చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా యమ్మీగా సూపర్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. తప్పకుండా నేను చూపెట్టిన ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.